వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నర్సీపట్నంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల భాగంగా శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న తనయుడు చింతకాల రాజేష్, కోడలు దివ్యశ్రీ కలశ స్థాపన చేసి దుర్గమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చింతకాల రాజేష్ మాట్లాడుతూ నవరాత్రులు 9 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఆవరణలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ప్రాంతంలోని బలిఘట్టం దుర్గా మల్లేశ్వరి ఆలయం, పెద్దబొడ్డేపల్లి జ్ఞాన సరస్వతి ఆలయం, వెంకినాయుడుపేట రామాలయం, వెలమవీధి ప్రాంతాల్లో దుర్గమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ, టీడీపీ వార్డు కౌన్సిలర్లు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభం. ప్రతి మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ గుడి దగ్గరుండి కట్టించింది అయ్యనపాత్రుడు గారు. ఇప్పుడు ఉండే వాళ్ళు అందరికీ తెలీదు. పూర్వం ఉండే పెద్దలకు మాత్రం తెలుసు. గుడి దగ్గరుండి కట్టించారు. అప్పుల్లోని పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే గుడి దగ్గరుండి కట్టించారు. మళ్ళీ ఈరోజు ప్రతి నవరాత్రులు ఈ నవరాత్రుల రోజు ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంతో దర్శనం ఇస్తారు. సో భక్తులందరూ కూడా ఈ దర్శనానికి వచ్చి కనులవిందుగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. మళ్ళీ ప్రతి లాస్ట్ రోజు వచ్చేసి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నాను, కమిటీ అంటే ఉత్సవ కమిటీని వేసామండి. ఈ ఉత్సవ కమిటీని ఒకటే కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ఇలాగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫస్ట్ మొత్తం అంతా రోడ్ అంతా పోయింది. అది కూడా వేసాం. ఆ ఆర్టీసీ ఇప్పుడు ఏదైతే సైటు ఉందో ఆర్టీసీ సైట్ దగ్గరే మనం పార్కింగ్ పెట్టాం. మొత్తం అంతా క్లీన్ చేసి పార్కింగ్ పెట్టాం. ప్రతి ఒక్కరు వచ్చి ఆ పార్కింగ్లో పార్క్ చేసుకొని వచ్చే విధంగా మేము ప్రతిదీ కరెక్ట్గా చేసాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి 9:30, 10 గంటల వరకు భక్తులు మాలలు చాలా ఎక్కువ వేశారు. మా లెక్క ప్రకారం 5-6 వేలు అవుతాయని మా లెక్క ప్రకారం అనుకుంటాం. మా అంచనా భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చారు. మేము కూడా అయ్యనపాత్రి గారి ఆదేశాల మేరకు ఏ భక్తుడు కూడా ఎక్కడ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఫీల్ అవ్వకూడదని, వచ్చిన భక్తుడు లైన్లో వెళ్ళాలని, ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదని ఆయన వెళ్తూ మా కమిటీకి ఆదేశాలు జారీ చేసి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారమే రాజేష్ బాబు గారి సహకారంతో ఇక్కడ మేము ఆర్టీసీ కాంప్లెక్స్లో సైట్లో పార్కింగ్ పెట్టాము. అదంతా క్లీన్ చేసి భక్తులు అక్కడ పార్క్ చేసుకుని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలి. అలాగే మన బంకెనకాల చిదంబరం బంకెనకాల కొత్త బళ్ళకు పూజల కార్యక్రమం అక్కడ పెట్టాము. అది కూడా భక్తులు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్న సంతర్పణ ఉంటుంది. అన్న సంతర్పణ కూడా వేలాది భక్తులు వచ్చి అక్కడ అన్నప్రసాదాలు సేకరిస్తారని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన ఈఓ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీ వారికి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అన్నదానానికి రోజు 2000 నుంచి 3000 వరకు జనాభా వస్తారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎంతమంది వచ్చినా మేము ఆఖరి మనిషి వరకు అన్న సర్పత్వం చేస్తాము. ఏ మనిషి కూడా అన్నం లేదనకుండా మేము అన్నసంతరం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని స్పీకర్ గారు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలుగా చూసా తప్పకుండా మేము పాటిస్తాము. ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి మాట రాకుండా మేము అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి మా ఉత్సవ కమిటీ తరఫున మేము